కాదండి. ఇది 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 చాలా అవసరమైనది నా ఉద్దేశంలో. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చూడలేదంటే తర్వాత మనకి ఇది ఇంతసేపు మనం ఇంతకాలం 40 రోజులు, 50 రోజులు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. మనం వీటిని ఒక 25 సూత్రాలు గట్టిగా చేయాలి. గురువు గారి ఆశీర్వచనం వల్ల ఏది వృధా పోదు, అందరికీ అన్ని వస్తాయి. ఒక్కసారి మళ్ళీ పునరుద్ధనుకోకుండా మాకు ఎలా చేయండి, రికార్డింగ్ అవుతుంది కాబట్టి. అలాగేనండి. మొట్టమొదట ప్రాతిపదికార్థ సూత్రం భ్రమర్ గారండి. నాకు మొట్టమొదటి సూత్రం గుర్తుందండి. కర్తృ ఈప్సిత తమం కర్మ సూత్రం అనంతకృష్ణ గారు. తర్వాత అకథితంచ సూత్రం బ్రహ్మాజీ గారు. లేదు అది అకథితంచ అనంత్ గారండి. సారీ, అవునండి. అకథితంచ అనంత్ గారు. తర్వాత ఈ గతిబుద్ధి సూత్రం బ్రహ్మాజీ గారు. అవునండి. మీరు అనంతకృష్ణ గారు మీరు సరిగ్గా చెప్పారండి. నాకే గుర్తులేదండి. తర్వాత మీకు కూడా గుర్తుండకపోవచ్చు, గుర్తులేదని కూడా చెప్పచ్చు. ఏదైనా జరగచ్చు. రామలక్ష్మి గారికి ఇచ్చారు. మధ్యలో రామలక్ష్మి గారికి రామలక్ష్మి గారికి కూడా అవునండి. రామలక్ష్మి గారికి కర్మణి ద్వితీయ రామలక్ష్మి గారండి. దాని తర్వాత ఇంకా ఈ లక్షణేత్తంభూతాఖ్యాన సూత్రం వరలక్ష్మి గారండి. వి వరలక్ష్మి గారు. ఇందులో నాకు కనిపిస్తున్న ఆర్డర్ ని బట్టి చెప్తున్నానండి నేను. లక్షణేత్తంభూత సూత్రం అండి, మీరు అది రాసుకోండి. ఎవరండి గారు? నేను ప్రిపేర్ వరలక్ష్మి అండి. ఇందులో గురువు గారు వరలక్ష్మి అని కనిపించిందండి. అది నేను చెప్పలేకపోతానేమో అండి. వరలక్ష్మి పంచదార కాదండి, వి డాట్ వరలక్ష్మి అని ఇంకో ఎవరో వచ్చారు, మరి నాకు తెలియదు వాళ్ళు ఎవరో. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు మీకండి ఈ లక్షణేత్తంభూత సూత్రం అండి. లక్షణ ఇత్తంభూతాఖ్యానభూత అని సూత్రం ఉందండి. అది అలాగే అనండమ్మా ఒక్కసారి, లేకపోతే నేను మీ వరలక్ష్మి అని పిలుస్తున్నాడు. అలాగే అనట్లా అనండి. బాగా కష్టమైన తోటి ఆ దమయంతి గారికి ఇవ్వండి. అప్పుడు కోబెట్టేస్తా నేను ఆయనకి, రాజేష్ అంటే. అయితే అపి పదార్థ సూత్రం అలాగేనండి గురువు గారు. పదార్థ సూత్రం చెప్పండి. అపి పదార్థ సంభావన సూత్రం. దాని తర్వాత ఈ సాధకతమం కారణం సూత్రం చెప్పాలండి. ఈ సాధకతమం కారణం సూత్రం చెప్పడానికి దీంట్లో ఎవరున్నారు ఇంకా వరుసలో? దివి రామారావు గారు ఉందండి. అంటే ఇందులో ఆయన రామారావు బాగా చెప్తారు. సాధకతమం కారణం సూత్రం అండి. అవునండి. దాని తర్వాత నాగమణి గారండి ఈ ఏనాంగ వికార సూత్రం అండి. ఏనాంగ విహారక నాకంత బాగా రాదు కానీ ట్రై చేస్తానండి. మళ్ళీ బాగా చెప్పారు. ట్రై చేయండి. మీరు ట్రై చేస్తానంటేనే బాగా చెప్తారు. ప్రయత్నించడమే కావాలి. బాగా చెప్తారండి. కర్మణ యమ విప్రేతి ససంప్రదానం అని ఏఎస్ శర్మ గారండి. చాలా మంచి సూత్రం అండి. మనం ఎంత చెప్పుకున్నా ఇలాంటి సూత్రాల విషయంలో ఇంకా కొన్ని ఉండిపోతూనే ఉంటాయి. అందువల్ల వీటిని మనం చూడడం చాలా ఎన్ని ఎక్కువ సార్లు చూస్తే అంత ప్రయోజనం ఉంటుంది. దాని తర్వాత ఏకే అని ఉన్నారండి. ఏకే అంటే ఎవరో తెలియదు నాకు. వాళ్ళు ఈ కృతద్రుహ ఈర్ష్య అసూయార్థానం వ్యంప్రతికోప సూత్రం చెప్పండి. ఏకే అనండి. ఏకే ఎవరో తెలియదు నాకు. నమస్కారం అండి, నా పేరు అన్నపూర్ణ. నేను ప్రయత్నిస్తాను గురువు గారు. ప్రయత్నించండి, ఖచ్చితంగా ప్రయత్నించండి. తర్వాత ఎప్పుడు చెప్పాలి? అది మనం తొందరలో ఒక డేట్ అనుకుందామండి. ఎందుకంటే రేపటితో ఈ కారక ప్రకరణం మనకు పూర్తవుతుంది. ఇవాళ అవ్వకపోవచ్చు, రేపటితో పూర్తవుతుంది. మోస్ట్లీ సోమవారం నుంచి ఈ సూత్రాలు మీరు చెప్పడమేనండి. నేను అనుకోవడం ఒక వారం రోజుల పాటు మీకు అర్థమైనవి చెప్తే దాని తర్వాత మనం కొత్త పాఠంలోకి వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. ఇంకా మనం తర్వాత ఏం చదవాలి అని కూడా అనుకోలేదు. కానీ మనం ఇంకొకటి ఏదో చదివే బదులు చదివిన దాన్ని కొంచెం
స్థిరంగా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. దాని తర్వాత సుబ్బారావు గారు నమస్వస్తి స్వాహ సూత్రం అండి. నమస్కారం అండి. ఏ సూత్రం సార్? నమస్వస్తి స్వాహ స్వధాలం వషడ్యోగాచ్చ అనే సూత్రం అండి. కొద్దిగా నెంబర్ చెప్తారా సార్ నాకు? సూత్రం నెంబరు. నమః స్వస్తి స్వాహ అని 583వ సూత్రం అండి. సిద్ధాంత 583. సరే సార్. దాని తర్వాత లాస్య మన్య కర్మ జ్ఞానాదరే సూత్రం అమ్మా. చేస్తానండి. మధ్యలో రాజన్ గారికి కూడా ఒకటి ఇవ్వండి. రాజన్ గారు ఈ మధ్య రావట్లేదండి, ఆయన కనిపించట్లేదు చాలా రోజుల నుంచి. నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆయన కనిపించకపోయినా వింటున్నారండి, బాగా చెప్తారండి, చాలా బాగా చెప్తారు. ఆయనకు కూడా చెప్తామండి. సూత్రాలు మనకి చాలా ఉన్నాయి, సూత్రాలు లేకేం కాదు. ఒకటి ఇవ్వండి, నేను అందజేస్తాను. రాజ్యలక్ష్మి గారు మీరు అపాదానం గురించి చెప్పాలండి. అపాదానంలో ఈ ధ్రువమపాయపాదానం సూత్రం చెప్పి అపాదానం గురించి చెప్పాలండి. కేవలం ఒకటే సూత్రం చెప్పట్లేదు, అపాదానం గురించి ఒక 4-5 సూత్రాలు చెప్పి అది అవసరం లేదు అనే విషయాలు కూడా మనం ఇంతకు ముందు అనుకున్నాము, అవి కూడా చర్చించాలి. ఈ మిగిలిన సూత్రాలన్నీ అవసరం కాదా అనే విషయం కూడా చెప్పాలి. అలాగే, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయండి. దాని తర్వాత అమ్మా సత్యలోహిత, నువ్వు ఉన్నావమ్మా? గురువు గారు ఉన్నాను. నువ్వు అన్యారాదితరట్టే సూత్రం చెప్పాలమ్మా. 595వ సూత్రం. 595. ఇంకొకసారి సూత్రం చెప్పారా గురువు గారు? అన్యారాదితరర్తే అనే సూత్రం ఉంది చూడు. అన్యారాదితరర్తే. దాని తర్వాత ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు మీరు చెప్పండి. మీకు పెద్ద సూత్రం ఇవ్వాలండి, మీకు చిన్న సూత్రం నాకు ఇవ్వాలనిపించట్లేదు. చిన్న సూత్రం ఇవ్వండి. పెద్ద మాకేమంటే జ్ఞాపకం ఉండవు. అవునులేండి. అయితే మీరు షష్ఠీ శేషే చెప్పి మనకి ఈ షష్ఠీ శేషేలో ఈ శేషాధికారంలో కొన్ని సూత్రాలు చెప్పారు. అంటే కర్మని కర్మణగా వివక్ష చేయకుండా సంబంధ సామాన్యంగా వివక్ష చేసినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పాం కదా కర్మాదుల్ని. షష్ఠీ శేషే తర్వాత ఈ కొన్ని సూత్రాలు 7-8 సూత్రాలు వచ్చాయండి. కర్మాదుల్ని కర్మాదులుగా వివక్ష చేయనప్పుడు సంబంధ సామాన్యంగా. అది కష్టం సార్, అది చెప్పడం కష్టం. ఏదో చిన్న సూత్రం. అయితే అయితే మీరు కష్టమే అదే మొదలు పెట్టాలండి. ఒకవేళ తప్పు వస్తే గురువు గారు అందుకుంటారు మధ్యలోనే. ఆయన చెప్తారండి, ఆయన చెప్పగలరు అనేది ఆయనకి మంచి విషయం చెప్పాను. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చెప్పినప్పుడు కూడా బాగా ఉత్సాహంగా చెప్పారు, అందుకనే ఆయనకి మంచి అర్థం ఇవ్వాలనిపించి చెప్పాను. కానీ ఆయన వయసు పెద్దది కాబట్టి. చెప్పండి. తీసేసుకోండి, చెప్తా తర్వాత చూద్దాం సంగతి. అది ఏది ఆయన ఇచ్చింది తీసేసుకోండి. రాజేష్ గారు ఇచ్చింది పుచ్చేసుకోండి, మనం ఆలోచిద్దాం దాని గురించి. సరే, రైట్. దాని తర్వాత ఇందులో ఇక్కడ ఉన్నది ఎవరు ఇంకా? సుబ్బలక్ష్మి గారు మీరు సూత్రం చెప్పాలండి. సూర్యకుమారి గారు కూడా ఉన్నారండి, ఆవిడ కూడా బాగా చెప్తారండి. ఇక్కడ ఎవరు కనిపించట్లేదండి. సుబ్బలక్ష్మి గారు సుబ్బలక్ష్మి గారు మీరు కర్తృకర్మణో కృతి సూత్రం చెప్పాలండి. మీరు సూర్యకుమారి గారి సూత్రం అలాట్ చేయండి, నేను ఆవిడకి చెప్తాను. అలాగేనండి, సూర్యకుమారి గారికి కూడా చెప్తాము. సుబ్బలక్ష్మి గారు అండి, ఆవిడ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. తర్వాత ఒకసారి ఆవిడకి ఇంటిమేట్ చేయండి. అంటే ఆవిడ విన్నారా లేదా అని మనకు తెలియదు, అందుకని. సుబ్బలక్ష్మి గారి నంబర్ నాకు తెలియదండి.
ఇందులో గ్రూప్ లో ఉందండి. నేను ఇప్పుడు గురువు గారు దాని ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. సూర్యకుమార్ గారు ఉన్నారండి. ఆ వివో 1801 సూర్యకుమార్ గారు. సూర్యకుమార్ గారు చెప్పండి, ఏమి ఇచ్చారు మీరు సూత్రం? ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదండి, ఇంకా ఇవ్వలేదు. సూర్యకుమారి గారికి ముందర ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయండి. సుబ్బలక్ష్మి గారు ఉన్నారండి, ఇక్కడ కనిపిస్తున్నారు సుబ్బలక్ష్మి గారు, అందుకనే అది చెప్పి పలికిన వాళ్ళకి ఇచ్చేయండి. అయితే అది వివో 1801 సూర్యకుమార్ గారిదండి. ఆహా, ఓకే. అయితే సూర్యకుమారి గారు ఈ జాసి నిప్రహణ నాటకాద ప్రశాంతించాయం సూత్రం అండి. చాలా చిన్నది ఇవ్వండి, మాకు పెద్దది చిన్నగా ఉండాలి. సూర్యకుమార్ గారు సూత్రమే పెద్దది. ఏం సూత్రం అన్నారండి? జాసి నిప్రహణ అనే సూత్రం ఉంది చూడండి. జాసి నిప్రహణ నాటక్రాస పిశాం హింసాయం అని ఉన్నది. చిన్న సూత్రమే, పెద్దది ఏం లేదు. ధన్యవాదాలు. దాని తర్వాత పద్మావతి ఆర్విఎన్ఎస్ గారండి, నలో కావ్య నిష్ఠా కలర్థ తృణాం సూత్రం అండి. నమస్కారం అండి. అలాగే దాని తర్వాత ఇంకెవరు ఉన్నారు? రాజేష్ గారు పావనిని. మీరు గుర్తున్నారండి, మీరు గుర్తున్నారు. పావని గారికి మిగిలినవన్నీ పావని గారికి. కృష్ణ గారు ముందే ఫస్ట్ పేరే పావనేశ్వరి గారు. యవహృపణోహ సమర్థయోహ సూత్రం చెప్పండి పావనేశ్వరి గారు. నెంబర్ చెప్తారా? యవహృపణోహ సమర్థయోహ అనే సూత్రం అండి. నెంబర్ సూత్ర సంఖ్యన నెంబర్ వెతికేసుకోండి మా తర్వాత ముందు వాటి గుర్తు పెట్టుకుని. అనంత్ గారు, అది 618 అమ్మా. కౌముది సూత్ర సంఖ్య 618. ఓకేనండి. ఓకే. అనంత్ గారు, మహోదయ్ చెప్పండి. మన రాజన్ గారు ఉన్నారు, ఆయనకి ఏమన్నా మరొకటి ఇంతమంది తీసుకుని ఆయనకి ఇవ్వబోతే ఆయన బాధపడరు? ఇస్తున్నామండి, ఆయనకు ఉందండి, సూత్రాలు ఉన్నాయి, సూత్రాలు లేక ఏం లేవు. సరే సరే చెప్పాను ఇంకా ఆయన బాధపడతారా లేదో తెలియదు కానీ మేమందరం చాలా బాధపడతామండి ఆయనకి ఇవ్వకపోతే. ఇందులో ఓపో A31 ఎవరండి? ఓపో A31 ఎవరండి? ఓపో A31 ఉన్నారండి ఎవరు? సత్యవతి గారేమో. సూర్యకుమారి గారా? సూర్యకుమారి గారు వివో అండి. అవునవునండి, అవునవును. ఈ ఓవో A31 ఎవరో తెలియదండి. వాళ్ళకి ఈ సప్తమ్య అధికర నేచ అనే సూత్రం అండి. సార్ మీరు పలికిన వాళ్ళకి ఇచ్చేయండి, పలకని వాళ్ళకి ఇవ్వద్దు. మళ్ళీ వాళ్ళు మాకు వినలేదు మాకు లేదు అనుకుంటారు. ఉన్న వాళ్ళకి పలికిన వాళ్ళకి ఇవ్వండి, తర్వాత చూద్దాం మిగతా వాళ్ళు. అయితే ఈ వరలక్ష్మి పంచదారులా అని ఉందండి, ఆ వాళ్ళండి ఈ సప్తమ్య అధికర నేచ అనే సూత్రం. సప్తమి అధికరణ గురు రాజేష్ గారు అలానండి. సప్తమ్య అధికర నేచ తర్వాత ఉన్న విషయాలు కూడా కొంచెం చెప్పాలండి. అంటే ఆ సూత్రం విషయాలు రాజేష్ గారు మీరు చెప్తారండి. అలాగే. రాజన్ గారికి ఎస్సెచ భావేన భావలక్షణం సూత్రం అండి. ఇది కూడా చాలా మంచి సూత్రం. ఓపో 31 వారు అన్మ్యూట్ అయ్యారండి. ఓపో A31 నమస్కారం అండి. ఓపో 31 వచ్చారండి. ఎవరండి ఈ ఓపో 31 ఎవరో? వాళ్ళకి యతశ్చ నిర్ధారణం అనే సూత్రం అండి. యతశ్చ నిర్ధారణం అండి. యతశ్చ నిర్ధారణం సూత్ర సంఖ్య 638 అండి. అన్మ్యూట్ అయ్యి ఉన్నారు మరి. కానీ నేను మాట్లాడటం లేదండి, తెలియదు. ఒకసారి చెప్పండి మహోదయ్, ఎవరండి? సరే, రాజేష్ గారు ముందుకు వెళ్దండి. అదేనండి, ఆయన అన్మ్యూట్ అయ్యారు కానీ ఆయన మాట్లాడటం లేదో, లేకపోతే ఆయన దగ్గర ఏదో సమస్య ఉంది, మనకు తెలియదు ఆయనకి.
ఏదో ఫోన్ ఆపరేట్ చేయడం రాదో సంథింగ్ ఏదో ఉంది అక్కడ. మనం పైకి వెళ్దామండి. ఇంకా ఇంకా అందరికీ సూత్రాలు వచ్చినట్టేనండి? ఇంకా ఎవరికైనా రాలేదా? ఎవరికైనా రాకపోతే ఒకసారి మీరే చెప్పండి. నాకు రాలేదండి. బిఎస్ అంటే వరలక్ష్మి. వరలక్ష్మి గారు, బిఎస్ అంటే వరలక్ష్మి. బిఎస్ అంటే వరలక్ష్మి గారు, మీరు యథస్థ నిర్ధారణ చెప్పండి. ఆ లోపో ఏ31 అనే వాళ్ళు ఎవరో స్పందించలేదు, తెలియలేదు. కాబట్టి మీరు యథస్థ నిర్ధారణ సూత్రం మీరు చెప్పండి. యథస్థ నిర్ధారణ. అవునండి, యథస్థ నిర్ధారణం అనేది. అలాగే గురు. అనంత్ గారు, రాజన్ గారికి ఎస్హెచ్ భావేన భావ లక్షణ సూత్రం అండి. తర్వాత ఆయనకు ఒకసారి మీరు ఇంటిమేట్ చేయండి. అలాగేనండి. లేదంటే నేను మాట్లాడినప్పుడు నేనైనా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు మాట్లాడినప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సూత్రాలన్నీ వచ్చినట్టే కదండి? ఏఎస్ శర్మ అండి, రాలేదు. నీరజ గారు మీకు చెప్పానండి. గురువు గారు ఏఎస్ శర్మ గారండి. ఏఎస్ శర్మ గారికి చెప్పానండి ఇందాక సూత్రం ఒకటి. మధ్యలో ఏఎస్ అని చెప్పినట్టున్నారు. అంతే. ఓకే, అది ఒకసారి ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు అనంత గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. వెరీ సారీ అండి, వినిపించుకోలేదు అప్పుడు నాకు. ఏఎస్ అనేసి విన్నాను. ఆడియో ఒకసారి అదే ఓకే, ఆల్రెడీ చెప్పినట్టయితే వింటారండి. స్టార్టింగ్ ఒకసారి వినండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు ఎవరికేం చెప్పాను అదే మీకు ఎలా గుర్తుంటుందిలేండి. రైట్, నో ప్రాబ్లం. అందుకనండి, ఏమనుకోవద్దు. అందులో ఉన్నట్టయితే నేను నాకు గుర్తుంచుకుంటానండి, తప్పకుండా ఉంటుందండి. ఏఎస్ శర్మ గారు అని చెప్పానండి, నాకు గుర్తుంది. ఓకే సార్. నీరజ్ గారు మీరు ఉన్నారండి? అవును, చెప్పారు, శర్మ గారికి ఇచ్చారు. ఉన్నానండి. అదే మీకు ఈ భువః ప్రభవః అనే సూత్రము, ఆ సూత్రం దగ్గర ఉంటే 1-2 వార్తికాలు అండి, చిన్నవి, ఎక్కువ లేవు. ఓకే. ఈ భువః ప్రభవః అని చూడండి. భువః ప్రభవః 594 అండి. 594 అండి కౌముదిలో. అవునండి, భువః ప్రభవః అని ఉంది చూడండి. చెప్పండి. అష్టాధ్యాయులు ఎంత అండి అది? చూడొచ్చు మేడం, మీరు ఇండెక్స్ లోకి వెళ్ళి చూదురు కానీ తొందరగా వచ్చింది. అలాగే. అష్టాధ్యాయ 1431 అండి. ఇప్పుడు అందరికీ సూత్రాలు వచ్చినట్టే కదండి? ఓకే. ఎవరికైనా చెప్పలేదు? దమయంతి గారు వివో అని వాళ్ళకి చెప్పాం, వరలక్ష్మి గారికి చెప్పాం, వి వరలక్ష్మి చెప్పాం, రామారావు గారు చెప్పాం, సత్యలోహిత చెప్పాం, ప్రసాదరావు గారు చెప్పాం, భావనేశ్వర్ గారు చెప్పాం, రాజలక్ష్మి, లాస్య, బ్రహ్మరా, సుబ్బారావు గారు, రామలక్ష్మి గారు, పద్మావతి గారు, ఓపో, బ్రహ్మాజీ గారు, నీరజ్ గారు, శర్మ గారు, అనంత్ గారు, నారివంశ్ గారు. అందరికీ చెప్పినట్టేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. నాకు ఎవరైనా చెప్పలేదు అనుకున్న వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. మనం ఇంకా సూత్రాలు మనకు ఉన్నాయి. ఓన్లైన్ మనం ప్రధానమైన సూత్రాలన్నీ ఇంచుమించు మనం కవర్ చేసామండి. ఈ ప్రధాన సూత్రాలు వస్తే మనకి వీటిల్ని మనం ఎక్కువ సార్లు చూస్తే వీటిల్లో వచ్చేటటువంటి ఒక వ్యుత్పత్తి ద్వారా మిగిలిన విషయాలు కూడా కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ గుర్తుండే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సూత్రాన్ని బాగా సమయం తీసుకుని మీరు బాగా ఆలోచించండి. మళ్ళీ ఒకసారి ఆ రికార్డింగ్స్ వినండి, ఏవైనా సపరేట్ డిస్కస్ చేయండి. లేదంటే అంటే మీ సపరేట్ గ్రూప్ లో డిస్కస్ లేదంటే నాకైనా ఫోన్ చేయండి, నేనైనా చెప్తాను నాకు తెలిసింది. తర్వాత మళ్ళీ మీరు మీ సూత్రాన్ని ఇంకొంచెం విపులంగా చెప్పాలండి. అయితే మనం ఇవాళ పాఠంలోకి వెళ్దామండి. ఇంకా అందరికీ ఈ విషయం క్లియర్ అయినట్టే కదండి? అందరికీ ఇచ్చారు. 23 సూత్రాలు వచ్చినట్టు. రాని వాళ్ళు సత్యవాణి గారు, అన్నపూర్ణ గారు, దుర్గా భవాని గారు, వీళ్ళ ముగ్గురు రావట్లేదండి. అంటే వాళ్ళకి సమస్య ఏదో ఉందేమో మనకు తెలీదు. పోన్లేండి, వాళ్ళు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం వాళ్ళకి ఏ సూత్రాలు ఇవ్వలేదు. వచ్చిన వాళ్ళకి మాత్రం ఇచ్చాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేరు కాబట్టి. ఉన్నారండి, ఎవరు ఆవిడ ఉన్నారు, ఆవిడ బాగా చెప్తారు. మన మాకు ఆవిడే చెప్పేవారు. ఇచ్చారండి, నాకు ఇచ్చారు. ఇచ్చారా? ఓకే. నాలో కావ్య యాదవ్. ఓకే.
ఓకేనండి, మనం ఈ పై సూత్రంలోకి వెళ్దామండి, మొదలు పెడదాం. ఓం నమః పాణిని కాత్యాయన పదం జలికే శబ్ద విద్యా సంప్రదాయ కర్తృకే పరమ శుభ్యో నమో మహత్యో నిత్యో ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వర కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినే నమః ఏన లోకా గిరఃపుంసాం విమలేశ ప్రవారిభిః నమశ్చాజ్ఞానదం భిన్నం తస్మై పాణినే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి ముత్రయం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం షష్ఠీ విభక్తి పూర్తి చేసామండి. సప్తమి విభక్తి నుండి ఇవాళ చూడాలి. సప్తమి విభక్తిలో మొట్టమొదటి సూత్రం అండి ఆధారోధికరణం అని సూత్రం అండి. ఆధార అధికరణం అని భాగము. కారకే అనేది అధికారంగా వస్తుంది, అది ప్రథమాంతంగా విపరిణామాన్ని పొందుతుంది. అప్పుడు ఆధార కారకం అధికరణం భవతి అనే వాక్యం ఏర్పడుతుంది. ఆధార అంటే ఏంటంటే ఆధీయతే అస్మిన్ ఇది ఆధార అంటే దీని యందు ఉంటుంది అని. ఏంటి ఆధీయతే, ఏమిటి ఉంటుంది అంటే క్రియ దీని యందు ఉంటుంది. క్రియ దీని యందు ఉంటుంది అంటే దేని యందైతే క్రియ ఉంటుందో ఆ క్రియ ఉండేది అధికరణము అనే ఆ క్రియ ఉండేది కారకం కనుక అయినట్లయితే అధికరణం అనే పేరును పొందుతుంది అని అర్థం అండి. ఇప్పుడు క్రియ ఉండేది అంటే క్రియ దేంట్లో ఉంటుంది? క్రియ దేంట్లో ఉంటుంది అంటే క్రియ కర్తలో కానీ కర్మలో కానీ ఉంటుందండి. క్రియ సాక్షాత్తుగా కర్త లేకుండా కర్మ లేకుండా క్రియ ఉండడం ఎప్పుడు సంభవించదు. ఒక క్రియ ఉంది అంటే అక్కడ ఒక కర్త గాని కర్మ గాని ఉంది, ఆ కర్త ద్వారా ఆ క్రియ ఉంటుంది, లేదా ఆ కర్మ ద్వారా క్రియ అనేది ఉంటుంది. ఈ కర్తృకర్మల్ని విడిచిపెట్టి క్రియ ఉండడం అనేది ఎప్పుడు కూడా సంభవించదు. కాబట్టి ఇప్పుడు కర్తృకర్మల ద్వారా క్రియకు ఏదైతే ఆశ్రయం అవుతుందో అంటే కర్తృకర్మల ద్వారా క్రియ దేని ఎందైతే ఉంటుందో దానికి కారకము అని కనుక పేరు ఉన్నట్లయితే దానికి అధికరణము అనే పేరు కూడా వస్తుంది అని చెప్తున్నారు. కర్తృకర్మ ద్వారా అన్నిష్ట క్రియాయా ఆధార కారకం అధికరణ సౌమ్యం స్యాత్ సౌమ్య స్యాత్ అని. అంటే కర్తృకర్మల ద్వారా తన్నిష్ట క్రియకు ఆధారమైనటువంటి కారకము అధికరణము అనే పేరుని కలిగి ఉంటుంది అని. ఇక్కడ మనం చూడాల్సింది ప్రధానంగా ఏంటంటే తన్నిష్ట క్రియాయా అంటే ఏంటి అంటే కర్తృయందు ఉన్న కర్తయందు ఉన్న కర్మ ఎందు ఉన్నటువంటి అని. కర్తయందు ఉన్నటువంటి కర్మయందు ఉన్నటువంటి ఏదైతే క్రియయో ఆ క్రియకు ఆధారమైనది అధికరణం అనే పేరుని పొందుతుంది అని. ఇప్పుడు ఈ తన్నిష్ట క్రియాని గురించి తెలియాలంటే కొంచెం న్యాయం స్మరణం పరిచయం రెండూ కావాలండి. అంటే తన్నిష్ట క్రియాయా అంటే దాని యందు ఉన్న క్రియకి అని అర్థము. ఇది దాని యందు ఉన్న క్రియకి అనేదానికి నిష్ఠాపదంతో న్యాయ పరిభాషలో వ్యవహారం ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా నైయాయికులు వేదాంతులు ఎక్కువగా ఈ పరిభాషలో వాళ్ళ వాక్యాలను చూపిస్తారు. వ్యాకరణంలో కౌముది స్తరం వరకు ఇటువంటి వ్యవహారం ఉండదు, కానీ పై గ్రంథాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగే వ్యవహారం ఉంటుంది. దీన్ని మనం చూడడానికి కొంచెం సామాన్యంగా కొంచెం పృథ్వీ లక్షణం కొంచెం చూడాల్సి వస్తుందండి. ఇది స్పష్టంగా తెలియడం కోసం చెప్తున్నాను. పృథ్వీ లక్షణంలో గంధవతి పృథ్వీ అని చెప్తారండి. గంధవతి పృథ్వీ అంటే అర్థం ఏంటి? గంధము కలిగినది పృథ్వీ అనండి. గంధము కలిగినది అంటే పృథ్వీ ఆధారము, గంధము ఆధేయము. పృథ్వీ ఆధారము, ఆధారంలో ఆధారత ఉంటుంది అంటారండి. అంటే ఆధారత అంటే ఆధారస్య భావ ఆధారత. ఆధారంలో ఆధారత ఉంటుంది, ఆధేయంలో ఆధేయత ఉంటుందండి. ఆధేయం గంధము, ఆ గంధంలో ఈ ఆధేయంలో ఆధేయత ఉంటుంది. అప్పుడు గంధవతి పృథ్వీ అనే దానికి అర్థం ఎలా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఈ గంధం అనేది ఏమైంది? ఆధేయమైంది. కాబట్టి గంధంలో ఆధేయత్వం ఉంది, అంటే ఆధేయత ఉంది. కాబట్టి గంధంలో ఉన్నటువంటి ఆధేయత అని చెప్పడం కోసం వాళ్ళు ఏం చెప్తారు? గంధనిష్ట ఆధేయత అని చెప్తారు. గంధనిష్ట ఆధేయత అంటే గంధంలో ఆధేయత్వం ఉంది అని అంతే. గంధనిష్ట ఆధేయత అని అంటే గంధం ఆధేయమైంది, దాని యందు ఆధేయత ఉన్నది అని. ఈ ఆధేయము ఇది ఆధేయము అని మనకి ఎలా తెలిసింది అంటే పృథ్వీలో ఉన్న ఆధారం చేతి తెలిసింది. పృథ్వీ ఆధారం
ఈ ఆధారం ఇది దాని అంటే పరస్పరము నిరూపక భావం ఉంటుంది అనమాట. పృథ్వీకేమో ఇది దానికి గంధానికి ఈ పృథ్వీ ఆధారము అని తెలుస్తుంది, గంధమేమో పృథ్వీకి ఆధారము అని తెలుస్తుంది, పృథ్వీ ఏమో అదే ఆధేయము అని తెలుస్తుంది. గంధం ఆధేయము, ఆధేయంలో అని ఇప్పుడు తర్వాత నిరూపక భావ సంబంధం చేత ఈ పృథ్వీకి గంధానికి అన్వయం ఉంటుంది. అప్పుడు గంధనిష్ట ఆధేయత నిరూపక పృథ్వీనిష్ట ఆధారత, ఆ పృథ్వీనిష్ట ఆధారత అనండి. అంటే పృథ్వీనిష్ట ఆధారతావతి అని, గంధనిష్ట ఆధేయత నిరూపిత పృథ్వీనిష్ట ఆధారతావతి అని. పృథ్వీ ఆధారత కలిగింది అవుతుంది. ఇప్పుడు అక్కడ చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఈ కర్త కర్మలు రెండు కూడా ఆధేయాలయ్యాయి. ఈ ఆధేయాలు అవడం వల్ల దేనికి ఆధేయాలు అయ్యాయి అంటే క్రియకు ఆధేయాలు అయ్యాయి. కాబట్టి ఈ కర్త కర్మయందు ఉన్నటువంటి ఈ ఏదైతే క్రియ ఉన్నదో ఆ క్రియకు ఆధారము అని వచ్చిందండి. కర్తృకర్మ ద్వారా తన్నిష్ట క్రియాయ ఆధార అంటే కర్తృకర్మల ద్వారా ఆ కర్తృకర్మల్లో ఉండేటటువంటి ఏదైతే క్రియ యొక్క ఆధారమో ఆ ఆధారానికి అధికరణము అని పేరు వస్తుంది అండి. ఒక్కసారి చెప్పండి. క్రియ యొక్క ఆధారానికి అధికరణం అని పేరు వస్తుంది, అంతేనండి? అవునండి. ఇప్పుడు ఆధారము అని చెప్పిన వెంటనే ఇప్పుడు ఆధార అనే దానికి ఆధారతావా అని అర్థం ఉంది. అంటే ఆధారత కలిగినది అని అర్థం. ఆధారత కలిగినది అని చెప్పిన వెంటనే ప్రశ్న ఏం కలుగుతుంది? ఆధేయం ఏంటి అని ప్రశ్న కలుగుతుంది. ఇది ఆధారం అయ్యింది అంటే ఆధేయం ఏంటి అని ప్రశ్న. పృథ్వీ గంధాల్లో పృథ్వీ ఆధారము అంటే దేనికి ఆధారము అంటే గంధానికి ఆధారము అని చెప్పి గంధానికి ఆధారము అని చెప్పినట్టుగా ఇది ఆధారము అంటే ఆధేయం ఏంటి? ఆధేయం ఏంటి అంటే గంధం ఆధేయం. ఇక్కడ కర్తృకర్మల ఆధేయం అన్నమాట. కర్తృకర్మలు రెండు ఆధేయాలు. అప్పుడు కర్తృకర్మలు ఆధేయంగా కలిగినటువంటి క్రియకు ఆధారమైనటువంటి దానికి అధికరణము అనే పేరు వస్తుంది అనండి. ఇది కొంచెం కట్ అయింది, ఒక్కసారి రాజేష్ గారు. ఎక్కడ కట్ అయిందండి? అదే ఇప్పుడు మళ్ళీ కర్తృకర్మలు ఆధేయాలు అవుతాయి అని అక్కడ. ఇప్పుడు మన పృథ్వీ లక్షణంలో గంధనిష్ట ఆధేయత నిరూపిత అధికరణతావతి పృథివీ అని చెప్తామండి. అంటే గంధంలో ఉండేటటువంటి ఆధేయత చేత నిరూపితమైనటువంటి ఏదైతే అధికరణమో ఆ అధికరణం కలిగినది పృథ్వీ అని. ఆధేయత నిరూపిత అధికరణతావతి అని అక్కడ మనకి బోధ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కర్తృకర్మల్లో ఏదైతే ఆధేయత ఉన్నదో ఆ ఆధేయత చేత నిరూపితమైనటువంటి ఏదైతే ఆధారమో ఆ ఆధారతావాన్ అధికరణం అనండి. అంటే ఆధారతావత్ అధికరణం భవతి అని. కానీ తర్కంలో ఉన్నది ఉన్నట్టు చదివితే అసలు అది ఏమీ అర్థం కాదు ఇంకా మామూలుగా మాకు. అక్కడ ఉన్న వాక్యం చదివితే అసలు ఏమీ అర్థం కాదు ఇంకా. ఇప్పుడు అక్కడ వాక్యాలు దళసార్థక్యాలు చాలా ఉంటాయండి. మనం చాలా బేసిక్ లెవెల్లో చూస్తున్నాము. ఓన్లండి మళ్ళీ మనం ఈ సూత్రాన్ని చూసేటప్పుడు మళ్ళీ చూద్దామండి అయితే దీని సంగతి ఇంకా.
ఇప్పుడు ఏతావత కర్తృకర్మల ద్వారా ఆ కర్తృకర్మల్లో ఉండేటటువంటి ఏదైతే ఆ కర్తృకర్మల ద్వారా ఏదైతే క్రియకు ఆధారం అవుతుందో ఆ ఆధారం అయ్యేదానికి అధికరణం అనే పేరు అని. ఇప్పుడు కర్తృకర్మల ద్వారా అని చెప్పడం వల్ల ఈ కర్తృకర్మలకి అధికరణ సంజ్ఞ వారించారు అని చెప్తారండి. అంటే క్రియకు ఆధారం అయ్యేది అంటే క్రియకి ఎప్పుడు ఆధారం అయ్యేది కర్త గాని కర్మ గాని ఇవే. ఇవి కాకుండా ఎప్పుడు క్రియకు అంటే ఇది ఉంటేనే క్రియ అనేది జరుగుతుంది, లేకపోతే క్రియ జరగదు. కాబట్టి అధికరణము అంటే కర్త గాని కర్మ గాని ఉండే తీరాలి, అంటే ఆ క్రియ జరగాలి అంటే. కాబట్టి క్రియకి ఆధారం అయ్యేది కర్తృకర్మలే. కానీ ఇప్పుడు కర్తృకర్మల ద్వారా అని చెప్పడం వల్ల వీటికి అధికరణ సంజ్ఞ కాకుండా వీటికంటే వేరైన దానికి అధికరణ సంజ్ఞ అనండి. అంటే అది కర్తలోను లేదా కర్మలోను ఉండాలి, కర్తలోను కర్మలోను ఉంటూ ఒక క్రియకు ఆధారం కావాలి అని. ఇట్లా చెప్పడం వల్ల కర్తృకర్మలకి అధికరణ సంజ్ఞ వారించబడి కటే ఆస్తే మొదలైన వాటిలో కథానికి ఈ అధికరణ సంజ్ఞ వచ్చింది అని. ఆధారోధికరణం కర్తృకర్మ ద్వారా తన్నిష్ట క్రియాయ ఆధార కారకం అధికరణ సంజ్ఞాతనైంది. దాని తర్వాత సప్తమి అధికరణేచ. సప్తమి అధికరణేచ అంటే ఇక్కడికి అధికరణే సప్తమి స్యాత్. అధికరణం ఎక్కడైతే ఉంటుందో అధికరణం అనే పేరు కలిగిన ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అనండి. ఇప్పుడు ఇక్కడ చ అని చెప్పడం వల్ల అధికరణే చ అని చెప్పడం వల్ల దూరాంతిక అవి కూడా ఇక్కడ వస్తాయి. అంటే దూరాంతిక ప్రాతిపదికల కంటే కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పడం. చకారాత్ దూరాంతికార్థేభ్యశ్చ అంటే చకారం చేతన ఇంతకు ముందు దూరాంతికార్థాల్లో ఏవైతే ప్రాతిపదికల కంటే విభక్తులు వస్తాయన్నారో ద్వితీయ తృతీయ పంచమిలు, ఆ విభక్తులతో పాటు పైన ఉదాహరణలు కౌముద్రను ఇస్తారు. ఇప్పుడు సూత్రార్థాన్ని వివరిస్తూ ఇక్కడ చెప్తున్నారు. అధికరణే సప్తమి స్యాత్ చకారాత్ దూరాంతికార్థేభ్య అని. అంతికార్థముల కంటే కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది. అధికరణము అనే పేరు ఉన్నప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది అని. ఈ అధికరణం అనేది ఔపశ్లేషిక వైషయిక అభివ్యాపకశ్చేతి ఆధార త్రిధ. ఆధారం అనేది 3 రకాలుగా ఉంటుంది, ఔపశ్లేషికము వైషయికము అభివ్యాపకము అని. ఈ ఔపశ్లేషికము వైషయికము అభివ్యాపకంలో అభివ్యాపకాన్ని ముఖ్య ఆధారము అంటారండి. ఎందుకంటే అదే అన్ని అవయవాలు కూడా. ఒక్కసారి చెప్పండి ఇక్కడ ఆధారం అనేది 3 రకాలండి, ఔపశ్లేషికము వైషయికము అభివ్యాపకము. ఔపశ్లేషికము అంటే కొన్ని అవయవాలతో మాత్రం సంబంధం కలిగినది అని. అంటే ఇది అందరూ ఒప్పుకోరు, కొన్ని అవయవాలతో మాత్రం సంబంధం కలిగింది అన్న విషయాన్ని దీక్షితులు ఒప్పుకున్నారు. తర్వాత ఈ విషయాన్ని ఒప్పుకోరు, కొన్ని అవయవాలతో సంబంధం కలిగింది ఔపశ్లేషికం అని ఒప్పుకోరు. వైషయికము అంటే విషయాన్ని ఆశ్రయించుకుని ఉండేది వైషయికము. అభివ్యాపకము అంటే అన్నింటి యందు ఉండేది. అంటే మనం ఏదైతే చెప్తున్నామో దాని యందు సంపూర్ణంగా ప్రతి అవయవమందు ఉండేది అభివ్యాపకము అని. దానికి ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నారు. కటే ఆస్తే. కటే ఆస్తే అంటే కటం చాలా పెద్దది ఉంది, దాంట్లో దేవదత్తాది పురుషుడు ఎక్కడో ఆ కటంలో ఒక భాగం ముందు మాత్రమే కూర్చుంటాడు. కూర్చోవడం అనేది సంభవిస్తుంది. కానీ కటం ఎన్ని విధాలు అంటే ఎన్ని అవయవాలు కలిగి ఉన్నదో అన్ని అవయవాల్లోనూ కూడా దేవదత్తుడు కూర్చోలేడు, పడుకోలేడు. అది సాధ్యం కాదు. కటం ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఏమైనా కూడా ఆ కటంలో ఉండే ఒక భాగంలో దేవదత్తుడు కూర్చోగలుగుతాడు, లేదా పడుకోగలుగుతాడు, లేదా దాంట్లో సగభాగంలోనో సగంలో సగభాగంలోనో ఒక ఏకదేశ భాగంలో మాత్రమే అతడు ఆ కటంతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ కటంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలతోనూ సంబంధాన్ని కలిగి ఉండడు. అంటే ఇది ఔపశ్లేషికం అవుతుంది. ఇది ఔపశ్లేషికము అని. అంటే శ్లేషము అంటే సంబంధము అని అర్థం అండి. ఉపశ్లేషము అంటే సమీప సంబంధము అని అర్థం అండి. ఉపశ్లేషస్య ఇదం ఔపశ్లేషికం అని.
ఇప్పుడు ఔపశ్లేషికం అంటే ఒక ఏకదేశంతో సంబంధం కలిగి ఉండేది అని అనుకుందాం ప్రస్తుతానికి. తర్వాత అది కాదు అని చెప్తారు, అది మనం చూద్దాం తర్వాత. ఔపశ్లేషికము అంటే ఒక భాగంతో మాత్రమే సంబంధం కలిగి ఉంది. వైషయికము అంటే విషయాన్ని ఆశ్రయించుకునే ఈ సంబంధం అనేది ఉంటుంది. వస్తుత అక్కడ ఫిజికల్ గా మనకేం కనిపించదు, ఒక విషయాన్ని ఆశ్రయించుకుని మాత్రమే ఉంటుంది. అది ఒక ఫిజికల్ థింగ్ కాదు. ఇప్పుడు అభివ్యాపకము అంటే అన్నింటి యందు వ్యాపించి ఉండేది. వాటికి అర్థంగా ఇక్కడ ఉదాహరణలు ఇస్తున్నారు. కటే ఆస్తి అనేదేమో ఔపశ్లేషికానికి ఉదాహరణ. చైత్రుడు కటమందు ఒక భాగంలో కూర్చుంటున్నాడు అని, ఇది ఔపశ్లేషికానికి ఉదాహరణ. స్థాల్యాం పచతి, స్థాలి యందు తండులాన్ని వండుతున్నాడు అన్నాం. ఇప్పుడు ఈ తండులాలు అనేవి కర్మ, ఈ కర్మకి ఇది ఆశ్రయమైనది కాబట్టి ఇది అధికరణమైంది. ఇది కూడా ఔపశ్లేషిక అధికరణమైంది. స్థాలి ఎంత పెద్దది ఉన్నదో అన్ని అవయవాల్లో కూడా తండులం లేదు. స్థాలిలో ఉండేటటువంటి కొన్ని అవయవాలతో మాత్రమే తండులానికి సంబంధం అనేది ఉన్నది. స్థాలిలో ఉండే అన్ని అవయవాలకి సంబంధం అనేది లేదు. కాబట్టి ఇందాక దేవదత్త కటే ఆస్తి అనే దగ్గర కర్త ద్వారా క్రియకు ఆశ్రయమైంది కటము, కాబట్టి కటానికి అధికరణం అనే పేరు వచ్చింది. స్థాల్యాన్ తండులం పచతి అనే దగ్గర కర్మ ద్వారా క్రియకు ఆశ్రయమైనది స్థాలి, కాబట్టి స్థాలికి అధికరణం అనే పేరు వచ్చింది. అధికరణం అనే పేరు వస్తే అన్ని చోట్ల కూడా ఈ సూత్రం చేత సప్తమి విభక్తి వస్తుంది. కటే ఆస్తే స్థాల్యాం పచతి అని అవుతుంది. దాని తర్వాత మోక్ష ఇచ్చా అస్తి. మోక్షం అనేది ఒక విషయము, అది ఒక ఫిజికల్ థింగ్ కాదు. కాబట్టి అక్కడ వైషయిక ఆధారాన్ని తీసుకుని దీనికి అధికరణం అనే పేరు వస్తుంది. కాబట్టి సప్తమి విభక్తి వచ్చి మోక్షే ఇచ్చా అస్తి అని అవుతుంది. దాని తర్వాత ఉదాహరణ సర్వస్మిన్ ఆత్మ అస్తి, అంటే అన్నింటి యందు ఆత్మ ఉన్నది, అంటే ఆత్మ లేని ప్రదేశం ఏమీ లేదు అని. ఎన్ని లోకంలో స్థావర జంగమాది ప్రదేశాలు అంటే ఎన్నైతే ఉన్నాయో అన్నింటి యందు ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే అన్నింటి యందు ఆత్మ ఉంది అంటే పరమాత్మ ఉంది అని అర్థం. జీవాత్మ అన్నింటి యందు ఉండడానికి సాధ్యం కాదు. ఇక్కడ అన్నింటి యందు ప్రతి అవయవమందు పరమాత్మ సత్తా ఉన్నది కాబట్టి పరమాత్మ సత్తా రూప క్రియ ద్వారా ఆశ్రయం అనేది సర్వ పదార్థము. కాబట్టి ఈ సర్వ శబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది, సర్వస్మిన్ అని అయ్యింది. తర్వాత ఔపశ్లేష వైషయిక అభివ్యాపకాలకి మూడింటికి ఉదాహరణలు ఇచ్చారు. దానిలో ఔపశ్లేషికంలో కర్త ద్వారా క్రియకు ఆశ్రయం అయ్యేది, కర్మ ద్వారా క్రియకు ఆశ్రయం అయ్యేది అని రెండింటిని ఉదాహరణగా ఇచ్చారు. దాని తర్వాత ఈ చకారం చేత మిగిలిన విభక్తులన్నీ వస్తాయి అన్నారు, వాటిని స్మరిస్తున్నారు. వనస్య దూరే అంతికేవా అంటే వనస్య దూరే అంతికేవా అంటే ఇక్కడ దూర ప్రాతిపదిక కంటే ప్రాతిపదికార్థంలో ఈ చకారం చేత సప్తమి విభక్తి వస్తుంది. దూరే అంతికే అంటే దూరార్థమైనటువంటి ప్రాతిపదిక దూరమని, అంతికార్థ ప్రాతిపదిక అంతికమని. ఈ రెండు ప్రాతిపదికల కంటే ఈ చకారం చేత సప్తమి విభక్తి కూడా సముచితమై సప్తమి విభక్తి కూడా వస్తుంది. వనస్య దూరే అంతికేవా అని అవుతుంది. అంటే ఇంతకు ముందు దూరాంతికార్థేభ్య షష్ఠి అన్యతరస్యామనే దగ్గర ప్రాతిపదికార్థంలో దూర అంతికార్థం కలిగినటువంటి వాటికి తృతీయ పంచమి ఈ పంచమి షష్ఠి విభక్తులు వస్తాయి అన్నారు. ఇప్పుడు సప్తమి విభక్తి కూడా వస్తుంది. తర్వాత ఆ మూడు విభక్తులతో పాటు దీన్ని కూడా కలుపుకుంటే ఇక్కడ 4 విభక్తులు వస్తాయి. దూరాంతికార్థేభ్య ఇది విభక్తి త్రయేణ సహా చతస్రః అత్ర విభక్తయః ఫలితాః. ఇక్కడ 4 విభక్తులు ఫలించాయి అని. అంటే దూరే అంతికేవా అనొచ్చు, దూరాత్ అంతికాత్ అనొచ్చు, దూరస్య అంతికస్య అనొచ్చు, దూరం అంతికం అని కూడా అనొచ్చు. పంచమి కూడా వస్తుంది కదండి. అన్యాదాదిత్తరే అందులో కూడా అక్కడ అందులో అన్యారాత్లో ఇదేమైందండి, అన్యమైందా? ఆరాత్ అవునండి. పంచమి కూడా చెప్పాం కదా మనం. అదే ఆరాత్ అంటే దూరం సమీపాన్ని ఉన్నాయి కదండి, అందుకే దూరాత్ పంచమి అని చెప్పారండి. దూరాత్ చెప్పారు. ద్వితీయ కూడా వస్తుందండి గురుగారు. అవునండి, ఏమండి? వస్తుందండి. సరే.
పంచమి కూడా అంటే ద్వితీయ, పంచమి, తృతీయ, ఇక్కడ కూడా సప్తమి అధికరణ సప్తమి, సప్తమి కూడా షష్ఠి, సప్తమి, ఓహో. పంచమి, ద్వితీయ. ఒక్క నిమిషం అండి మనం ఒక్క నిమిషం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ సూత్రము దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ అనే సూత్రం అండి. అవునండి, అవునండి. అందువల్ల అలా అయింది. దూరాంతికార్థేభ్య షష్ఠి అనే దృశ్యం అంటే దూరము అనే దానితో యోగం ఉన్నప్పుడు షష్ఠి విభక్తి వస్తుందని చెప్పామండి. అవునండి. అది కాదు, ఇక్కడ దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ అనే సూత్రం. ద్వితీయాచ, అవునండి. అక్కడ చకారం చెప్పారంటే ఇక్కడ ఇది కూడా ఉంటుందని సప్తమి అధికరణే లో చకారము సప్తమి కూడా వస్తుంది దీనికి. అవునండి. పంచమి కూడా వస్తుంది. పంచమి విభక్తి వస్తుందండి. పంచమి, షష్ఠి, సప్తమి, ద్వితీయ అండి. షష్ఠి రాదండి, షష్ఠి రాదు. పంచమి, తృతీయ, ద్వితీయ, సప్తమి. ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి. అవునండి. మరి దూరాంతికేర్దవ్య షష్ఠి అన్యతరస్యాం అది ఇక్కడ అప్లై అవుదండి. ఒకసారి చూడండి దూరాంతికార్థేభ్య షష్ఠి అనే దృశ్యం అనే దానికి దూరాంతిక ప్రాతిపదికలతో యోగం ఉన్నప్పుడు వేరే దానికి అంటే వనాది శబ్దాలకి షష్ఠి వస్తుంది అనండి. ఇందాక నేను ఆ షష్ఠి అనే దృశ్యాన్ని నేను ఉచ్చరించడం వల్ల మీకు కూడా భ్రమ కలిగింది. నేనే ఉచ్చరించకుండా ఉండాల్సింది. దూరాంతికార్థేభ్య ద్వితీయాచ అనే సూత్రం అండి. ఇక్కడ షష్ఠి అనే దృశ్యం అనేది ఇక్కడ పట్టదు, అది రాదు. అలాగే తర్వాత ఇక్కడ దూరాంతిక శబ్దాలతో యోగం ఉన్నప్పుడు 4 విభక్తులు వస్తాయి అనండి. ఇప్పుడు ఏ తర్వాత మనం చూసింది ఈ ఉపశ్లేష అనే దానికి ఈ ఏకదేశ సంబంధము అని పెట్టుకుని చెప్పడం అండి. కానీ ఈ ఏకదేశ సంబంధం అనే దాన్ని అందరూ అంటే పైకి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆధారం అనేది 3 రకాలుగా ఉంటుంది అన్నాము. ఈ 3 రకాల్లో ముఖ్య ఆధారము అభివ్యాపక ఆధారం అండి. ఇంకా మిగిలినవన్నీ కూడా గౌణ ఆధారాలు. ఇంతకు ముందు మనం ఈ సాధకతమం కారణం సూత్రం చూసినప్పుడు చూసాము. ముఖ్య ఆధారం అనేది అభివ్యాపకము, అది కాకుండా మిగిలిన 2 కూడా గౌణాలే. కాబట్టి ఈ గౌణాలని ఈ కటే ఆస్తే మొదలైనటువంటి వాటికి ఉదాహరణ ఇవి ఎలా అవుతాయంటే అభివ్యాపకత్వాన్ని ఆరోపించడం వల్ల అవుతాయండి. అభివ్యాపకత్వం అనేది ఇక్కడ కూడా ఆరోపిత అభివ్యాపకత్వం ఉంది అని చెప్పి ఇక్కడ కూడా షష్ఠి అదే ఈ సప్తమి అధికరణ సంజ్ఞ ఉంటుంది అని చెప్పారండి. అర్థమైందండి? ముఖ్యాధారంతో ఎలాగైతే ముఖ్యాధారం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వచ్చిందని చెప్పామో అలాగే గౌణాధారం ఉన్నప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది అని మనం చెప్పాం. కటే ఆస్తే గంగాయాం ఘోష మొదలైన వాటిల్లో గంగాయాం ఘోష మోహన్ ఇవాళ రాలేదండి. అవును, గంగాయాం ఘోష అంటే మోహన్ గుర్తొచ్చారు. అతను రాలేదు, అతనికి ఏ సూత్రం ఇవ్వలేదు మనం. ఫోన్లేండి, ఆయన ఇవాళ మోహన్ ఎందుకో రాలేదు, మరి తెలీదు. ముఖ్యాధారానికి ఎలాగైతే అభివ్యాపకం రూప ముఖ్యాధారం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వచ్చిందని చెప్పామో అలాగే గౌణాధారం ఉన్నప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి వస్తుందండి. అప్పుడు కటే ఆస్తే మొదలైన వాటిల్లో గంగాయాంఘోష మొదలైన వాటిల్లో గౌణాధారం ఉండడం వల్ల ఒక సంశయం అండి. కటే ఆస్తే గంగాయాంఘోష ఒకలాంటి ఉదాహరణలా? అంటే 2 చోట్ల గౌణత్వం తుల్యం అన్నమాట. ఇక్కడ అభివ్యాపకత్వాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే గంగాయాం ఘోష గౌణత్వం ఉంది, కటే ఆస్తే గౌణత్వం ఎట్లాగా? అంటే అక్కడ ఒకవేళ కూర్చోవడంలో కటం ఇప్పుడు కూడా సర్వావయవ వ్యాపకత్వం అనేది ఉండదు కదా. చైత్రాది
వ్యక్తి కూర్చుంటున్నాడు అంటే కథ ముందు సర్వావయవ ఆధారత్వం అనేది లేదు కదా. సర్వావయవ ఆధారత్వం లేదు కాబట్టి దాన్ని గౌణం అన్నాం. మరి ఒకవేళ అలా కాకపోతే ఏమన్నా దాన్ని అక్కడ అంటే ఐ మీన్ అది కాదు అంటే ఏమయ్యి ఉండొచ్చు అక్కడ అంటే ఏం లేదు ఆరోపించుకోవడం. ఇక్కడ ఇప్పుడు అది కాదు కాబట్టే ఇక్కడ అభివ్యాపకత్వానికే గౌణాన్ని ఆశ్రయించి అభివ్యాపకం గౌణాభివ్యాపకత్వం ఉన్నప్పుడు కూడా ఈ అధికరణ సంజ్ఞ ఉంటుంది అని చెప్పి గంగాయాం ఘోష మొదలైన దానికి కటే ఆస్తే అనే గంగాయాం ఘోష వేరే ఉదాహరణ అండి. గంగాయాం ఘోష అనేది ఎక్కడ అర్థం చేత గౌణం. అట్లా గంగాయాం ఘోష అనేదేమో లక్షణ రూప అర్థాన్ని తీసుకున్నాము. ఈ కటే ఆస్తే అనే దగ్గర కటానికి మనం లక్షణార్థం తీసుకోలేదు కదా అని సందేహం కలుగుతుంది. ఉపవేశన క్రియాయాః ఆధారः కటః కటః నోచేద్ మంచః అథవా గృహం కిమపి. అవును, అది ఏమైనా ఆధారం అయినా కూడా ఆ ఆధారం అనేది సర్వవ్యాపకంగా లేదు కదా. అవును, అందుకనే ఇవి అన్నింటినీ కూడా వీటిల చోట వీటిల్లో సప్తమి అధికరణ సంజ్ఞ ఎలా సిద్ధిస్తుందంటే ముఖ్యమైనటువంటి అభివ్యాపక రూప ఆధారాన్ని దాని యందు ఆరోపించడం వల్లే సిద్ధిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మరి ఈ ఔపశ్లేషకానికి ఉదాహరణ ఏంటి అనేది ప్రశ్న ఉండిపోయింది. ఔపశ్లేషకానికి ఉదాహరణ ఏంటి అంటే ఈకో ఎనర్జీ మొదలైన వాటిల్లో ఉన్నటువంటి సప్తమి అది ఔపశ్లేషిక సప్తమి అని చెప్తారనమాట. అటువంటి చోట మాత్రమే సప్తమి విభక్తిని చెప్పాలి. కటే ఆస్తే మొదలైన చోట్ల ఈ ఔపశ్లేషిక సప్తమిని చెప్పకూడదు అని చెప్తారు. మరి ఇక్కడ ఏ సప్తమి ఆరోపితమైన ఔపశ్లేషికమా? ఆరోపిత అభివ్యాపకం అంటే అభివ్యాపక ఆధారమే దాని యందు ఆరోపించబడింది. అభివ్యాపకం వేరే కదండి. గౌణాభివ్యాపకత్వం ఉంది అని కదా చెప్తున్నాం. అభివ్యాపకము అంటే అన్ని అవయవముల యందు కూడా అన్ని అవయవముల ద్వారా క్రియకు ఆశ్రయం అయ్యేది అని కదా. ఇక్కడ అన్ని అవయవముల ద్వారా క్రియకు ఆశ్రయం లేదు కాబట్టి దీన్ని గౌణము అంటుంది. ఓకే సరే, గంగాయం ఘోష మాత్రం వేరే, అది వేరే ఇది వేరు, దీనికి సంబంధం లేదు. అక్కడ కూడా గౌణాధారం, ఇక్కడ కూడా గౌణత్వం అంటే కేవలం లాక్షణికం అని మాత్రమే కాదండి. లాక్షణిక గౌణమైనట్టుగా ఇది కూడా గౌణం అవుతుంది అని. పూర్తిగా కాదు అదే ఉంది గౌణాధారం. ఏంటండి? అదే గౌణాధారం అంటే ఇది ముఖ్యం కాదు. అది కాదు కదండి, గుణ సంబంధమైనది. గౌణం అంటే ముఖ్యము కాదు అని కాదు కదా అర్థం. గుణ సంబంధమైనది గౌణము కదా. అవునండి, గుణ శబ్దానికి అప్రధానము అని అర్థము. కాబట్టి ఈ గౌణ పదం చేత ముఖ్యం కాని వాటిల్ని అప్రధానాలని తీసుకుంటారండి. ఇప్పుడు ఈకో ఎనర్జీ దగ్గర ఔపశ్లేషికం అని ఎట్లా వచ్చింది అది ఒక్కసారి చెప్పరా? ఈకో ఎనర్జీ దగ్గర ఇప్పుడు అక్కడ సప్తమి విభక్తి ఎలా వస్తుంది అని ప్రశ్న అండి. ఈకో ఎనర్జీ దగ్గర సప్తమి విభక్తి ఇప్పుడు మనం చెప్పిన ఔపశ్లేషికము వైశేషికము అభివ్యాపకంలో ఆ సప్తమి ఏ సప్తం అవుతుంది అని భాష్యంలో ప్రశ్నించి శబ్దస్యకో అన్యః అభిసంబంధః భవతి అన్యదతః ఉపశ్లేషాత్ అని చెప్పారండి. అంటే ఉపశ్లేష సంబంధం కాకుండా ఒక శబ్దానికి ఇంకొక శబ్దంతో సంబంధం ఇంకేది ఉండే అవకాశం లేదు. కేవలం ఉపశ్లేష మాత్రమే శబ్దానికి ఇంకొక శబ్దంతో సంబంధము. అంటే కాల సామీప్యం అన్నమాట. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. అంటే ఇక్వర్ణ ఉచ్చారణ కాలం ఒకటి, అజుచ్చారణ కాలం ఒకటి. ఇప్పుడు ఇక్వర్ణానికి అచ్వర్ణానికి ఏంటి సంబంధం అంటే ఉపశ్లేష సంబంధం, సామీప్యం, కాలకృత సామీప్యం సంబంధం. కాబట్టి ఇగుపశ్లిష్టస్య అదేంటి అజుపశ్లిష్టస్య ఇకః యన్భవతి అని చెప్తారు. అంటే అచ్చుతో ఉపశ్లేష కలిగినటువంటి అంటే సమీప సంబంధం కలిగినటువంటి ఇక్కుకి ఎన్ వస్తుంది అని చెప్తాం. కాబట్టి ఈకో ఎనర్జీ మొదలైన వాటిల్లో మనం ఎక్కడైతే సప్తమి విభక్తులు చెప్తున్నామో
అక్కడ అన్ని చోట్ల ఇక్కడ ఈ ఔపశ్లేషిక ఆధారం ఉన్నది అని చెప్పారండి పై గ్రంథాల్లో. ఇప్పుడు ఈ కటే ఆస్తే లాంటి వాటిల్లో కూడా లేదు అన్న విషయం కూడా మహాభాష్యంలోనే చెప్పారా? మహాభాష్యంలో కాదు, మన మన బాలమనోరమ వ్యాఖ్యానంలో, అలాగే శేఖరంలో, వాటిల్లోనూ ఇది మనకి తెలుస్తుంది. బాలమనోరమలో అయితే స్పష్టంగానే ఉంది. ఓకే, అంటే అర్వాచీనులు చెప్పారన్నమాట. సరే, ఓకే, డన్. అర్వాచీనులు కాదు, అర్వాచీనులు చెప్పారు అంటే దీనికి భాష్యారూఢత్వం ఉంటుంది. భాష్యాన్ని అంగీకరించకుండా ఏ అర్వాచీనులు చెప్పకూడదు, చెప్పినా మనం దాన్ని అంగీకరించకూడదు. భాష్యంలో అయితే చెప్పలేదు కదండి నేరుగా ఈ విషయం. చెప్పుండొచ్చా? అక్కడ చూడాలి ఆ విషయం, అంతే కదా. సరే, గంగాయాం ఘోష మాత్రం బహుశా దీనికి సరిపడా అది కాదు, అది వేరే. అది గంగాయ మీకు ఇక్కడ వాచ్యార్థం కనిపిస్తోంది, అక్కడ వాచ్యార్థం కనిపించట్లేదు కాబట్టి ఇది ముఖ్యము అని గౌణము అనుకుంటున్నారు. కానీ అభివ్యాపకత్వం దీని యందు ఎలాగైతే లేదో దాని యందు కూడా లేదు కాబట్టి అక్కడ లేదు, ఇక్కడ లేదు అభివ్యాపకత్వం. సరే అండి, అది అర్థమైంది. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎందుకంటే అన్ని అవయవాలతో అభివ్యాపకత్వం లేదంటున్నారు మీరు, అంతే కదా. కటే ఆస్తేలో గంగాయాం ఘోషాలు, బట్ స్టిల్ కటే ఆస్తే అనేది దీంట్లో లాక్షణికం ఏం లేదు. డైరెక్ట్ గా కటే ఆస్తే కట్టానికి ఉపవేశన మనిషికి మధ్యలో సంబంధం డైరెక్ట్. ఉపశ్లేష అంటే ఒక్క నిమిషం అండి జోషి గారు, ఇప్పుడు మీరు కటే ఆస్తే అనే దగ్గర ఉపశ్లేషం అంటే సామీప్యము అని చెప్పారు. ఇప్పుడు కథానికి దేవదత్తాది వ్యక్తికి సామీప్యం ఎలా ఉన్నట్టు? నేను అడుగుతున్నా ఆ ప్రశ్న, నేను అడిగేది అదే. అందుకనే ఔపశ్లేషికానికి కాదు కాబట్టి ఇక్కడ ఈ ఆసన క్రియలో దేవదత్తుడికి ఈ కటం అనేది ఆశ్రయమైంది. ఎలా ఆశ్రయమైంది అంటే కటంలో ఉండేటటువంటి కొన్ని అవయవాల ద్వారానే ఆశ్రయమైంది కదా. అనంతకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెబుతున్న దానిలో నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ అర్థం అయ్యి అవ్వకుండా ఉన్న దానిలో చిన్న డౌట్ అడుగుతా. కటే ఆస్తేలో ఔపశ్లేషికము కాదు అని కదా మీరు చెప్పబోతున్నారు, అవునా కాదా? ఫస్ట్ చెప్పండి. అవునా? నాకు వార్తకంలో వచ్చింది కదండి, అది ఈ వార్తకంలో వచ్చింది. దమయంతి ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం తల్లి. ఇప్పుడు కటే ఆస్తేలో ఔపశ్లేషికము కాదు అన్నది మీరు చెబుతున్నారు, అంతే కదండి? అవునండి, అవునండి, అవునండి. అయితే చూడటానికి ఔపశ్లేషికములా ఉంది, ఎందుకంటే కటమునందు ఎక్కడ అక్కడ కాదు, ఒక చోటే కూర్చుంటాడు కాబట్టి, ఏక ప్రదేశంలోనే కూర్చుంటాడు కాబట్టి అని, అంతేనా? అంతేనండి రాజేష్ గారు? అలాంటప్పుడు ఔపశ్లేషికం అవుతుంది కదా. కానీ కాదు అని ఎందుకు అంటున్నారు అంటే మహాభాష్యంలో అది కాదన్నారు కాబట్టి అని అన్నారు మీరు. భాషల్లో కాదు, భాషల్లో కాదు అన్నది. కొన్ని ఎక్కడైతే అక్కడ ఒకళ్ళు ఎవరైనా అనబడింది, మనం ఒప్పుకునేటటువంటి వారు అన్నారు. సరే, అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇందాక మీరు ఇకో ఎనర్జీలో ఔపశ్లేషకముని రూఢి చేశారు. అవునండి. ఎందుకు రూఢి చేశారంటే అక్కడ తప్ప ఇతరత్ర వచ్చే అవకాశము లేదు, అంతే కదండి? అవునండి. కానీ కటే ఆస్తేలో అక్కడ కూర్చున్నాడు, అతను అవసరం వచ్చి మిగతా చోట్ల కూర్చోకూడదు అని కాదుగా. కూర్చోలేడండి, ఇక్కడ కూర్చోలేడు. ఎందుకు కూర్చోలేడు? ఇక్కడ కూర్చున్నాడు, కొంచెం జరిగి పక్కన కూర్చోవచ్చు, జరిగి అవతల కూర్చోవచ్చు, అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. కూర్చున్నా కూడా మనిషి అంత సైజే ఉందనుకుందాం కటము, ఏదో మన కాళ్ళు ముడ్డి సరిపోయేంత మాత్రమే ఉందనుకోండి. అన్నవయవాల్లోనూ కూర్చోలేడండి. అలా కాదండి, అలా కాదు నా ఉద్దేశం. ఒకసారి పూర్తి చెప్పనియండి, తర్వాత మీరు ఖండించండి, ఇబ్బంది ఏం లేదు, నాకేం బాధ లేదు. చెప్పండి. మంచం మీద కూర్చున్న స్థలము కాక ఇతర స్థలములో కూడా అతను అనుకుంటే కూర్చునేందుకు అవకాశము ఉన్నది. తరగటము ద్వారా, కదులట ద్వారా ఇక్కడి నుంచి లేచి అక్కడ, అక్కడి నుంచి లేచి అక్కడ
మంచంలో ఎక్కడైనా కూర్చునేందుకు అతనికి అవకాశం ఉన్నది, అక్కడ కూర్చోకూడదు అన్న నియమం లేదు. కనుక ఇక్కడే కూర్చోవాలి, అక్కడ కూర్చోడానికి వీలు లేదన్నప్పుడు ఔపస్క్లేశం అవుతుంది. ఎట్లా ఇగో ఎనుజలో ఇక్కడ వస్తుంది, ఇంకెక్కడ రాదు అని చెప్పి నిర్ధారించారు. ఇక్కడ నిర్ధారణ అట్లాంటిది లేదు కాబట్టి ఇది ఔపశ్లేషికం కాదు అని నాకు అర్థమైంది. అయిపోయింది, నేను చెప్పదలుచుకుంది. ఔపశ్లేషం అంటే అర్థం అదే. ఓకే, స్థాళీయం పచ్చితి కనుకొచ్చాము కదండి, అప్పుడు ఔపశ్లేషం ఆధారం అవుతుంది కదా. అంటే అన్ని ఆధారాలు అన్ని ఆధారాలన్నీ కూడా దేంట్లో కూడా ఔపశ్లేషం లేనట్టే లెక్క అన్నమాట. లేదని ఎక్కడైతే సర్వస్మిన్ ఆత్మ అస్తి మొదలైనటువంటి వాటి తిరేషు తైలం గుడే మాధుర్యం లాంటివి మాత్రమే అదే వాటి ఎందు ముఖ్య ఆధారత్వం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా గౌణ ఆధారత్వం ఉంది అనే చెప్పారండి. అన్ని అదే చెప్పారు. సరేలేండి, నెక్స్ట్ అభివ్యాపకం అన్న ఉదాహరణ లేదు. మరి అలా అనుకున్నప్పుడు మరి ఇలా చెప్పే వైషయిక అభివ్యాపక అదేంటది ఔపశ్లేషికశ్చేది అని 3 రకాలు చెప్పేశారు కదా. అవునండి, 3 రకాలు ఆధారం 3 రకాలుగా ఉంది. కానీ అధికరణం అనే పేరు దేనికి వస్తుంది, దేనికంటే ఎటువంటి దానికంటే సప్తమి విభక్తి వస్తుంది అనే దగ్గర ప్రశ్న. ఆధారం 3 రకాలుగా లేదని మనం చెప్పట్లేదు కదా. 3 రకాలు ఉంది, కానీ ముఖ్యమైన ఆధారం ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో వైషయికమే, మిగతా 2 గౌణాలు అని అర్థం అనమాట. అంతే కదా. వారి ఉద్దేశంలో అంటే బాలమనోరమ, శేఖరము, భాష్యం వీటిలో స్పష్టంగా చెప్పారు. భాష్యంలో తెలిసిన అర్థాన్ని వీటిల్లో చెప్పారు. అర్థమైందండి. కానీ గంగాయాం ఘోష వేరే ఉదాహరణ, దీనికి సంబంధించింది కాదనుకుంటున్నాను నేను. ఇంకా స్టిల్ అంటే మీకు వాటిలో లక్షణం స్పష్టంగా కనిపిస్తోంది, గౌణత్వం తెలుస్తోంది, ఇక తెలియట్లేదు. అదొక్కటే తేడా. ఇక్కడ అసలు లేనే లేదు. కటము దేవదత్త అనే 2 విషయాలే లేవు అక్కడ. గంగాయాం ఘోష లోపల, అక్కడ గంగ కాదు, ఘోష విషయం అక్కడ వేరేది. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు గంగాయాం నది మధ్యలో మనకు సౌండ్ ఘోష ఏమి వినపడదు, ఒడ్డున మాత్రమే ఘోష వినిపిస్తుంది. ఘోష అంటే గొల్లపల్లి అని అర్థం, సౌండ్ కాదు. ఆభీరపల్లి అని అర్థం. ఓకే, అది కాదండి. ఇక గంగాయాం అంటే గంగా తీరంలో ఉన్నటువంటి అని అర్థం అక్కడ. అవునండి, అక్కడ ముఖ్యార్థ బాధ ఉంది, తర్వాత ప్రయోజనం ఉంది, ముఖ్యార్థంతో సంబంధం ఉంది. ఆ 3 వస్తేనే లక్షణం వస్తుంది. లక్షణావృత్తి రావాలంటే 3 రావాలి కదా, ప్రధానంగా 3 కావాలి కదా. మూఢి లేక ప్రయోజనము, ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము 3 ఉంటేనే కదా లక్షణ వచ్చేది. లక్షణం వస్తుంది. సరే, లక్షణాలు మళ్ళీ షడ్విధ అన్న తర్వాత లక్షణ తేన షడ్విధ అన్న తర్వాత చూసుకుందాం. ఇక్కడ సంహితాయాం అనే సూత్ర భాష్యంలో ఉంది అని ఉందండి. ఒకసారి సంహితాయాం అనే సూత్రం భాష్యం తీద్దాము. ఎలాగో ఇప్పుడు మనకి పాఠం వెంటనే అవగొట్టాలని కూడా లేదు, కొంచెం నెమ్మదిగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఒక్క నిమిషం అండి, సంహితాయాం సూత్ర భాష్యం చేద్దామండి. ఏమన్నా ఇక్కడ ఏం సంహితాయాం అనేది విశేషత్వం ఎట్లా ఉంది? అక్కడ సూత్రంలో చెప్పారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, శేఖరంలో పంక్తి చెప్తున్నాను మీకు. కటే ఆస్తే ఇటు నౌపశ్లేషికం ఉదాహరణం యుక్తం ఉక్త భాష్య విరోధాత్ అని చెప్పి యద్వా అని చెప్పి ఇంకొక పక్షాంతరం చెప్పి అదే తదేత సర్వం గౌణమాధారం
గంగాయాం గావః ఇత్యాదికం చేతి స్వరితేనః స్వరితేనాధికారః ఇత్యాదో భాష్యే స్పష్టం అన్నారండి. అన్ని చోట్ల స్వరితేనాధికారः అనే సూత్రము, అలాగే ఈ సంహితాయాం సూత్రము, ఈ 2 సూత్ర భాష్యాల్లో ఇది ఉన్నది. కాబట్టి ఈ కటే ఆస్తే గంగాయాం ఘోషః 2 చోట్ల కూడా గౌణాధారాన్ని తీసుకోవాలి అని చెప్పారు శేఖర పంతిది. ఒకసారి 2 భాష్యాలు చూద్దామండి. ఒక ఇక్కడ సాధక తలంకరణం అనే సూత్ర భాష్యంలో కూడా ఇదే ఉంది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి భాష ఒకసారి మీకు కూడా కుదిరినప్పుడు భాష్యం తీసి చూడండి అక్కడ. ఎందుకంటే భాష్య సిద్ధార్థాన్ని వీళ్ళు చెప్తారు కానీ భాష్య బహిర్భూత అర్థాన్ని వీళ్ళు చెప్పరు, మనం కూడా చెప్పుకోకూడదు. భాష్య బహిర్భూత అర్థం ఏదైనా ఉందంటే మనం కూడా దాన్ని అంగీకరించకూడదు. పరంపర అలాగే ఉంది. వెళ్ళండి మీరు. హలో చెప్పండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. సస్య ఈ తర్వాత ఈ వీటికి ఉదాహరణలు ఇచ్చారు. మనం ఈ 3 ఆధారాల్లో ముఖ్య ఆధారమైనటువంటి దాన్ని మాత్రమే దానికి అధికార సంయోస్తుంది. మిగిలిన వాటికి ఆరోపిత ఈ అభివ్యాపకత్వాన్ని అంగీకరించుకుని అక్కడ కూడా సప్తమి విభక్తి వస్తుందని చెప్పాం. అది పూర్తయింది. దాని తర్వాత వార్తికం మొదలు పెడుతున్నారు. తస్య ఇన్విషయస్య కర్మణ్యుపసంఖ్యానం. తస్య ఇన్విషయస్య అంటే ప్రత్యయానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ అనేటటువంటి ప్రత్యయం చెప్తారో దానికి సంబంధించినటువంటి కర్మయందు ఉపసంఖ్యానం ఏంటి అంటే సప్తమి అనేది ఇక్కడ అనుక్తిగా వస్తుంది. అప్పుడు సప్తమి ఉపసంఖ్యానం అని వస్తుంది. దానికి ఉదాహరణ అధీతి వ్యాకరణే అనండి. అధీతి వ్యాకరణే అంటే అధీతం అనేనా అనే అర్థంలో ఇష్టాదిభ్యశ్చ అనే సూత్రం చేత ఈ ఇని అనేటటువంటి ప్రత్యయం చెప్తారు. ఇని అనే ప్రత్యయం వస్తే అధీతి అనే పదం తయారవుతుంది. ఈ అధీతి అనే దానిలో ఇన్ ప్రత్యయంలో ఉన్నటువంటి కర్మ ఏంటి అంటే వ్యాకరణము. కాబట్టి ఈ వ్యాకరణ ప్రాతిపదిక కంటే ఈ వార్తకం చేత సప్తమి విభక్తి వచ్చి అధీతి వ్యాకరణే అని అయిందండి. అధీతం అనేన ఇది విగ్రహే ఇష్టాదిభ్యశ్చ ఇది కర్తరి ఇని ప్రత్యయం వస్తే ఇది అధీతి అనేది దీని యందు ఉన్నటువంటి కర్మ వ్యాకరణము. కాబట్టి సప్తమి విభక్తి వచ్చింది అధీతి వ్యాకరణే. సాధు ప్రయోగేచ సాధు శబ్దం కానీ అసాధు శబ్దం కానీ ప్రయోగించినప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది. సాధు కృష్ణ మాతరి అసాధు మాతులే. ఇక్కడ సాధు శబ్దము అసాధు శబ్దము 2 ప్రయోగించబడ్డాయి కాబట్టి సప్తమి విభక్తి వచ్చింది. మాతరి అని మాతులే. సాధు శబ్దంతో యోగం ఉన్నప్పుడు మాతరి అని అయింది. అసాధు శబ్దంతో యోగం ఉన్నప్పుడు మాతులే అని అయింది. నిమిత్తాత్ కర్మయోగే. ఇక్కడ నిమిత్తమిహ ఫలం అంటే ఫలం ఎక్కడైతే ఉంటుందో ఆ ఫలంతో యోగం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది అనండి. ఇక్కడ యోగ శబ్దానికి కేవలం సంయోగం అదేంటి సంయోగ సమవాయాలు 2 తీసుకోవాలి అని చెప్తున్నారండి. అంటే సంయోగ సంబంధంతోనైనా సమవాయ సంబంధంతోనైనా సంబంధం కలిగి ఉండాలి ఆ ఫలానికి అని. అప్పుడే ఈ సప్తమి విభక్తి వస్తుంది అని. యోగ సంయోగ సమవాయాత్మక. ఏతావత అర్థమే వచ్చింది. ఎప్పుడైతే ఫలం ఏదైతే ఉంటుందో అంటే ఒక ఫలం గురించి మనం దేని గురించి ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలానికి కనుక సంయోగ సమవాయ సంబంధాలు కనుక ఉన్నట్లయితే ఆ ఫలరూపమైన దానికంటే సప్తమి విభక్తి వస్తుంది అని చెప్తున్నారండి. దీనికి ఉదాహరణకి ఒక కారిక రూపంలో చెప్తున్నారు. ఈ కారికలను ఇంతకు ముందు మనం కాశికలో కూడా చూసాము. ప్రస్తుత ఈ భాష్యంలో ఉన్న ఆ కారికని ఇక్కడ చూద్దామండి. చర్మణి ద్వీపినం హంతి దంతయోర్హంతి పుంజరం కేశేషు చమరీం హంతి సీమ్ని పుష్కలకో హతః. అంటే చర్మణి ద్వీపినం హంతి. ఇక్కడ ద్వీపిని అంటే ద్వీపి అంటే వ్యాఘ్రము.
ఈ వ్యాఘ్రాన్ని చంపుతున్నారు అంటే కిం నిమిత్తం, ఏ ఫలం కోసం చంపుతున్నారు అంటే చర్మ నిమిత్తం అండి. అంటే చర్మమే ఫలంగా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వ్యాఘ్రానికి చర్మకి ఈ సమవాయ సంబంధం అనేది ఉన్నది. అంటే సమవాయ సంబంధం అంటే మళ్ళీ అందరికీ తెలుసో తెలియదండి. సమవాయ సంబంధం అంటే అయుత సిద్ధములైనటువంటి ఏవైతే ఉంటాయో ఆ అయుత సిద్ధములైనటువంటి వాటిల్లో ఉండేటటువంటి సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారండి. అయుత సిద్ధములు అంటే ఏదైతే కేవలం వేరుగా ఉండడానికి వీలు పడదో అది అయుత సిద్ధము అని. అంటే ఒక గుణానికి గునికి అవయనికి వీటికి అవునండి. అవినాభావ సంబంధమా? అవినాభావం అంటే అవునవును, కానీ సమవాయ కారణానికి అవినాభావ సంబంధమే వ్యవహారం నేను వినలేదు. లేదు అని నేను చెప్పలేను, కానీ సమవాయ సంబంధానికి ఉపాదాన కారణము అని కానీ సమవాయ సంబంధం అని కానీ ఉంది, కానీ ఈ అవినాభావ సంబంధం అక్కడ ప్రతీతమవుతున్న అటువంటి వ్యవహారం నేను వినలేదు. అవ్వచ్చు. ఇక్కడ చర్మానికి దీపికి ఉన్నటువంటి సంబంధము సమవాయ సంబంధము కాబట్టి ఈ సమవాయ సంబంధం ఇక్కడ ఉండడం మన శరీరానికి మన చర్మానికి కూడా అదే కదా సమవాయ సంబంధం అనుకోవచ్చు కదా మామూలుగా. అది సమవాయ సంబంధమే, కానీ దానికి అవినాభావ సంబంధం అనే వ్యవహారం లేదు అని చెప్తున్నాను. నేను మామూలుగా వ్యవహారం కోసం అంతే 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 ఇప్పుడు చర్మానికి అంటే వ్యాఘ్రానికి మధ్యలో సమవాయ సంబంధం ఉండడం వలన ఈ సమవాయ సంబంధం ఉన్నది. అలాగే ఇది చర్మ అనేది ఫలం కూడా అయింది, అంటే హనన క్రియా ఫలం కూడా అయింది. హనన క్రియా ఫలం కూడా ఇది కావడం వలన ఈ చర్మ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. చర్మని ద్వీపినం హంతి అని అయింది. అలాగే దంతయోహ హంతి కుంజరం అంటే ఏనుగును కూడా దంతాల కొరకు చంపుతున్నారు. ఇక్కడ దంతాలకి ఏనుగుకి కూడా అంటే కుంజరానికి దంతాలకి కూడా సమవాయ సంబంధం ఉంది. అవయవాలు ఇక్కడ కూడా అయ్యాయి కాబట్టి ఇక్కడ సమవాయ సంబంధం ఉండడం వలన ఇక్కడ ఫలం కూడా ఉండడం వలన దంతమే ఫలము, ఏనుగుని దంతాల కోసం దంతరూప ఫలం కోసం చంపుతున్నారు అని ఉండడం వలన ఈ దంత ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. దంతయోహ అయింది, ద్వివచనం వచ్చింది. అంటే చంపడానికి కారణమే చంపడం యొక్క ఫలం అనమాట. ఆ హననంలో నిమిత్తం ఏంటి అని, ఆ హననంలో నిమిత్తం అవ్వాలి, అది సంయోగ సమవాయ రూపమైనటువంటి సంబంధం కూడా కలిగి ఉండాలి అని. అటువంటి దానికంటే ఈ సప్తమి విభక్తి వస్తుంది అని. కేశేషు చమరీం హంతి, ఇక్కడ ఈ చమరీ హననం అనేది ఎందుకు అంటే కేశేషు కేశాల కోసము అని. వీటికి కూడా ఈ అవయవ విభావ సంబంధం ఉండడం వల్ల సమవాయ సంబంధం ఉండడం వల్ల సప్తమి విభక్తి వచ్చింది, కేశేషు అని అయింది. అలాగే సీమ్ని పుష్కలకు హతః అంటే సీమ అంటే అండకోశము, ఈ అండకోశం కోసం ఆ పుష్కలక అంటే గంధమృగ, ఈ ఎక్కడే చెప్తారు ఆ గంధమృగాన్ని ఎందుకు చంపుతున్నారు అంటే సీమ్ని ఆ అండకోశ నిమిత్తం, అంటే అది చాలా సుగంధంతో ఉంటుంది కాబట్టి దాన్ని చంపుతారు అని. ఇక్కడ ఇది సీమ అనేది ఫలమైనది కాబట్టి దానికోసం చంపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సీమ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది, సీమ్ని పుష్కలకో హతః అనేది. ఇక్కడ హేతవు తృతీయ అత్ర ప్రాప్త అంటే ఇవన్నీ కూడా హేతువులు కావడం వల్ల హేతవు అనే సూత్రం చేత తృతీయ విభక్తి ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఈ సూత్రం చేత సప్తమి విభక్తిని చెప్తున్నారు. సీమ అండకోశ పుష్కలక గంధమృగ యోగ విశేషే కిం అంటే ఇక్కడ సంయోగం కానీ సమవాయం కానీ ఈ రెండే ఉండాలి అని చెప్పాము. ఇది కాకుండా మిగిలిన సంబంధాలు ఏవైనా ఉంటే ఈ సప్తమి విభక్తి అనేది రాదు. అలా చెప్పడం కోసం, ఒకవేళ అలా చెప్పకపోయి ఉంటే ఏ సంబంధం ఉన్నా కూడా ఈ సప్తమి విభక్తి వచ్చి ఉండేది. అప్పుడు వేతనైన ధాన్యం లునాతి అని ఉంది, అంటే ధాన్య లవణం చేస్తున్నారు. ఆ ధాన్య లవణం ఎందుకు చేస్తున్నారు అంటే వేతనం అనేటటువంటి హేతువుని పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ లవణానికి వేతనానికి సంయోగ సమవాయాత్మక సంబంధం ఏమీ లేదు, ఇక్కడ తాదధ్యం ఉంది. అంటే హేతు కేవలం హేతువైంది కాబట్టి ఇక్కడ ఈ సప్తమి విభక్తి అనేది రాలేదు. కేవల హేతుత్వం ఉండడం వల్ల హేతువు తృతీయ విభక్తి వచ్చింది, వేతనైన ధాన్యం లునాతి అని అయింది. యస్య చ భావేన భావలక్షణం
యస్య క్రియా క్రియాంతరం లక్ష్యతే తథా సప్తమి స్యాత్. అంటే ఏ క్రియ చేత వేరే క్రియ అనేది సూచించబడుతుందో ఆ క్రియని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది. ఇంకా 3 నిమిషాలే ఉందండి, ఇది అయిపోతుందండి. ఇంత ముందు చూసాం కదా. గోషు దుఃఖ్యమానాసు గతః అంటే అతను ఇక్కడ ఒక క్రియ గమన క్రియ అనేది దోహన క్రియ అనేది ఒకటి, 2 ఉన్నాయి. దీంట్లో దోహన క్రియ అనేది గమన క్రియకు సూచకం అవుతుంది. కాబట్టి దోహన క్రియను చెప్పేటటువంటి కృదంత ప్రాతిపదికం కంటే ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది. దుఃఖ్యమానాసు అని అవుతుంది. కాసు దుఃఖ్యమానాసు అంటే గోషు అనే దానికి విశేషణం కావడం వల్ల సప్తమి విభక్తి వస్తుంది. గోషు దుఃఖ్యమానాసు గతః. అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యేచ. అంటే అర్హులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ యొక్క కర్తృత్వాన్ని చెప్తున్నప్పుడు, అనర్హులకి వాళ్ళ యొక్క కర్తృత్వాన్ని చెప్పనప్పుడు తద్వైపరీత్యేచ అంటే అర్హులకి కర్తృత్వం ఉంది, అనర్హులకి కర్తృత్వం లేదు అనే కాకుండా అనర్హులకి కర్తృత్వం ఉంది, అర్హులకు కర్తృత్వం లేదు అనే అప్పుడు కూడా ఈ సప్తమి విభక్తి వస్తుంది. సత్సు తరత్సు అసంత ఆసతే అంటే అర్హులకి కర్తృత్వం ఉంది అని చెప్పడం. అంటే ఈదడం వచ్చిన వాళ్ళు ఇదుతూ ఉండగా ఈదడం రాని వాళ్ళు కూర్చున్నారు అని. సత్సు తరత్సు అసంత ఆసతే. అసంత అంటే సత్సు అంటే సత్పురుషులు తరిస్తూ ఉండగా, ఇలా చెప్పాలండి. సత్పురుషులు తరిస్తూ ఉండగా సత్పురుషులు కాని వాళ్ళు ఆసతే కేవలం కూర్చున్నారు. సత్పురుషులు వాళ్ళు యోగ్యులు కాబట్టి వాళ్ళకి కర్తృత్వం ఉండడం వల్ల వాళ్ళు తరిస్తున్నారు. అంటే వాళ్ళు ముక్తియాదిని పొందుతున్నారు, సత్ఫలాన్ని పొందుతున్నారు. అసంత అంటే సత్పురుషులు కాని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇప్పుడు ఇక్కడ అర్హులకి కర్తృత్వం ఉంది. సత్పురుషులు అంటే వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు తరిస్తున్నారు అని. అనర్హులు అసత్పురుషులు అసంతులు వాళ్ళు కేవలం అలా ఉన్నారు అని. అలాగే అసత్సు తిష్టత్సు సంతః తరంతి. అసత్సు తిష్టత్సు అంటే సత్పురుషులు కాని వాళ్ళు అలా ఉండగా సత్పురుషులు తరిస్తున్నారు అని. సత్సు తిష్టత్సు అసంతః తరంతి. సత్పురుషులు అందరూ కూడా అలా ఉండగా సత్పురుషులు కాని వాళ్ళు తరిస్తున్నారు అని. అసత్సు తరత్సు సంతస్తిష్టంతి. అసత్పురుషులు అందరూ కూడా తరిస్తూ ఉండగా సత్పురుషులు అలా ఉన్నారు అని. ఇవన్నీ ఎవరికైతే యోగ్యత ఉంటుందో, అర్హత ఉంటుందో ఆ అర్హత కలిగిన వాళ్ళు కర్తలుగా ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళకి సప్తమి విభక్తి వచ్చింది. అలాగే ఆ అర్హత లేని వాళ్ళు కర్తలుగా ఉన్నారు అని చెప్పినప్పుడు కూడా సప్తమి విభక్తి వచ్చింది. అది విపరీతంగా ఉన్నా కూడా సప్తమి విభక్తి అనేది వచ్చింది. అన్ని చోట్ల కూడా 3 రకాలుగా. అర్హాణం కర్తృత్వము అనే దానికి సత్సు తరత్సు అసంతః ఆసతే. సత్పురుషులు తరిస్తూ ఉండగా సత్పురుషులు కాని వాళ్ళు కూర్చున్నారు అనేది. అర్హులకే ఇక్కడ కర్తృత్వం అనేది ఉన్నది. అర్హాణం కర్తృత్వే, తర్వాత అనర్హాణం అకర్తృత్వే అంటే అర్హులు కాని వాళ్ళకి కర్తృత్వం లేకపోయినా కూడా ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది. తద్వైపరీత్యేచ అది విపరీతంగా ఉన్నా కూడా ఈ సప్తమి విభక్తి అనేది వస్తుంది అని. దాని తర్వాత షష్ఠీచానాదరే అంటే ఇక్కడ ఆపుదామండి, ఎందుకంటే సమయం. ఒకసారి మీ సూత్రాలన్నీ మీరు గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా మనకి రేపటితో ఇది అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఒక వారం రోజుల పాటు మనం మళ్ళీ ఇవే చింతన చేద్దాము. మళ్ళీ ఇవే చింతన చేసినప్పుడు ఇప్పటి వరకు మీకు ఏదైతే తెలిసిందో దానికంటే ఎక్కువే తెలుస్తుంది, కానీ తక్కువ తెలియడం అయితే ఉండదండి. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుని చెప్తూ ఉండడం వల్ల మీకు వస్తుంది. మీకు ఒకళ్ళు చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు వినడం వల్ల ఇంకొకళ్ళకి వస్తుంది. ఇలా మనం చూస్తున్నప్పుడు ఇంతకు ముందు ఏవైనా మనం పొరపాట్లుగా చెప్పినవి ఏవైనా ఉంటే మళ్ళీ అవి దిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన పాఠం అంతా అయిపోవడం ఒక ఘట్టం అయితే, అయిపోయిన పాఠాన్ని చింతన ద్వారా స్వాయత్తం చేసుకోవడం పెద్ద ఘట్టం అండి. పాఠం అయిపోవడం కంటే అయిపోయిన దాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఇప్పుడు మనం ఇంచుమించు రెండోసారి మనం దీన్ని అవగొడుతున్నాం అని చెప్పాలో అయ్యిందని చెప్పాలో నాకు తెలీదు. కానీ అయిన దాన్ని మీరు చింతన ద్వారా స్వాయత్తం అదేనండి, అయిన దాన్ని మీరు స్వాయత్తం చేసుకుంటేనే ప్రయోజనం ఉంది. ఇలా మనం స్వాయత్తం చేసుకునే ప్రక్రియలో ఇంతకు ముందు మనం తెలుసుకున్నవి ఏవైనా తప్పులుగా ఉన్నవి కూడా పోవాలి.
దాని గురించే మనం మళ్ళీ ఈ చింతన కోసం ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూత్రాన్ని తీసుకున్నదండి. అవునండి. దాని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు మీ సూత్రాలని మీ ప్రయత్నంతో సంపూర్ణంగా చూడండి, తెలుసుకోండి. అర్థం కాకపోతే అడగండి. మీ గ్రూపులో మీరైనా డిస్కస్ చేసుకోవచ్చు, లేదంటే నన్నైనా అడగచ్చు. అట్లా